బాబోయ్ మాకొద్దు లాభం లేని ఇసుక ర్యాంపులు, సీఎం దెబ్బకు కుదేలైన కాంట్రాక్టర్లు, ఆదాయాన్ని మించుతున్న ఖర్చులు, వీధిన పడుతున్న కార్మికులు, ప్రశ్నార్థకంగా ఇసుక ర్యాంపుల నడక. అక్రమాలు ఆరోపణల నేపథ్యంలో రైజింగ్ కాంట్రాక్టర్లను కట్టడి చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇసుక ర్యాంపులపై మోపిన ఉక్కుపాదం ర్యాంపుల మీద ఆధారపడిన బ్రతుకు కార్మికులకు శాపంగా మారింది. అయితే లాభాలు లేవనే కారణం చూపి రైజింగ్ కాంట్రాక్టర్స్ కార్మికులను తొలగిస్తుండడంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరికో నష్టం చేస్తుంది. పోనీ సర్కారుకి ఆదాయం పెరిగిందంటే అంతంత మాత్రమే అని అధికార వర్గాల ఆఫ్ ది రికార్డ్. ఎలాగైతే ర్యాంపుల నిర్వహణ కష్టమైన అభిప్రాయం పెద్దనోట వినిపిస్తూ ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ ఇసుక ర్యాంపులపై రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు గోదావరి నుంచి ఎగ్జాంపుల్గా గోదావరి నుంచి ఇసుకను తీసుకొచ్చి ఒడ్డున పడేస్తే ఒక రేటు, ఈ రకరకాల కొన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఏమంటున్నారంటే అది తీసుకొని వచ్చి పోస్తే మిగతా ఖర్చులు, ఇప్పుడు వీళ్ళందరూ లేబర్ ఖర్చులు 50 నుంచి 100 మంది దాకా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇచ్చే డబ్బులు మాకు సరిపోవట్లేదు, మాకు వెళ్ళేవి కూడా. ఎందుకంటే పూర్తి పర్యవేక్షణ చేస్తే మేము బయట ఇసుకను అమ్ముకోలేము, మాకు ఇబ్బందులు అవుతుంది. ఇసుకను అమ్ముకుంటేనేమో 4 రూపాయలు వస్తాయి, అంతే కదా. 4 రూపాయలు వస్తే 10 మందికి మేము సాయం చేస్తాం. ఇట్లయితే మాకు కష్టం అవుతుంది కాబట్టి ఈ 50 మందిలో 100 మందిలో నేను తీసి పడేస్తా ఉన్నాను, ఉన్న కాడికి మిషన్లతో నడుపుకొని జీవితం ముందుకు సాగిస్తామని చెప్పి వారు ఇక్కడ చెప్పిన సారాంశం అదే. ఇక్కడ కానీ ఇసుకతో కూడా నష్టం వస్తుంది అనేది ఫస్ట్ టైం మన అంటే సర్కారు ఏం చేసిందంటే చెప్పినా కదా, ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ మీద పడుతుంది 100%. అదనంగా ఖర్చులు పడుతూ ఉంటాయి. వచ్చిన లాభం అంటే లాభం కొంతవరకు వస్తుంది. రూపాయలు 10%, ఇంతకుముందు 50 పైసలు మిగులుతాయి, ఇప్పుడు 10 పైసలకు వస్తుంది. ఈ 10 పైసలలో పెట్టే ఖర్చు అదే. కానీ 10 పైసలకి వీళ్ళకి ఇంకో 10 పైసలు, వీళ్ళకి ఇవ్వకపోతే ఇంకో 10 పైసలు మిగులుతాయి కదా, అంతే కదా అని ఆలోచనలో కాంట్రాక్టర్ మధ్యలో ఉన్నది, వాళ్ళ మధ్యలో ఉన్నది నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారు చాలా నాకు గుండెకు దగ్గర ఉంటారు కాబట్టి చెప్తా ఉన్నాను, అంతే కదా. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో నేను చదవడం జరిగింది, ఇసుక ర్యాంపులు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, ఎట్లా అవుతా ఉందని ప్రతిరోజు కథనం వస్తూ ఉంది, నేను చదువుతూనే ఉన్నాను. గుండెకు గోదావరికి దగ్గర ఉంది, ఎందుకంటే గోదావరి పక్కనే ఉంది కాబట్టి.